జై గురుదత్త. దత్తాత్రేయుడి గురించి నా అనుభవం 1988 సుమారు కృష్ణా జిల్లా ముస్నూరు మండలం నూజివీడి నియర్ ముస్నూరు హై స్కూల్లో మేము చదువుతున్నప్పుడు వసుంధరాదేవి టీచర్ గారు దత్తపురాణంలో కథలు చెప్తూ ఉండేవారు. వారానికి ఒక 2 రోజులు చెప్తూ ఉండేవారు. ఆ దత్తపురాణంలో కథలు చందమామ కథల్లాగా మా పిల్లలకి అందరూ వింటూ ఉండేవాళ్ళం. కాలక్రమేణా ఆ దత్తాత్రేయ మీద ప్రీతి కలగటం, దత్తనామస్మరణ అలా చేయటం గత 35 సంవత్సరాల నుంచి జస్ట్ నామం స్మరిస్తూ తెలిసిన పూజ చేస్తూ ఉండేవాడిని. నేను నా వ్యాపారాలు చేసుకుంటూ కంటిన్యూ ఈ 35 సంవత్సరాల్లో ఆయన స్మరణ చేయటం వలన అంతా మంచే జరిగింది. ముఖ్యంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం దత్తాత్రేయుడు. ఈ కలియుగంలో ఆస్ట్రాలజీ ఈ జాతకాల గురించి సోషల్ మీడియాలో పెరిగిన తర్వాత గురుబలం పెరగాలి అన్నప్పుడు దత్తాత్రేయుడు, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఇట్లా వీళ్ళను పూజించడం వలన గురుబలం కలుగుద్ది అనే భావంతో గత 10 సంవత్సరాల నుంచి దత్తాత్రేయుడి మీద జనాలకి అవగాహన కలిగింది. దత్తాత్రేయుడు దత్త అనే నామస్మరణ చేస్తేనే చాలని చెప్తూ ఉంటారు. మనకి ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో దత్తాత్రేయుడు మొదట అవతారం ఆయన దత్తాత్రేయుడు అక్కడ ఎంతో కాలం ఉన్నారని, ఆ ఊరు మొత్తం కూడా షిరిడీలో అయితే సాయిబాబా ఎలాగో దత్తనామస్మరణ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. చాలా ఆశ్రమాలు ఉన్నాయి. కుక్కటేశ్వర స్వామి గుడి, పురాహతికి అమ్మవారు, దత్తాత్రేయుడు శివాలయం, అది బాగా ప్రీతి కలిగింది. ఆ ఏరియాలో దత్త హోమాలు, దత్త అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. నా అనుభవ ప్రకారం ఏంటంటే దత్తనామస్మరణ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దత్తరూపం కాబట్టి దీర్ఘకాలికమైన వ్యాధులు కానీ, దీర్ఘకాలికమైన సమస్యలు కానీ, అలా వంశం అభివృద్ధి చెందాలన్నా, అంటే పెళ్ళిళ్ళు వగైరా ఉన్నప్పుడు ఆటంకాలు కానీ, ఆరోగ్యరీత్యా కానీ ఏదన్నా ఉన్నప్పుడు దత్తనామస్మరణ, దత్త అభిషేకాలు, దత్త హోమాలు లాంటివి చేయటం వలన, ఆయన స్మరణ వలన మంచి జరుగుద్ది. సెకండ్ బ్యాచ్ పిల్లలకి దత్త అభిషేకం, పంచామృతాలతో దత్త అభిషేకం చేసుకుని వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళాలి, వాళ్ళ వివాహం జరిగి వంశం అభివృద్ధి చెందాలని వాళ్ళు స్మరించడం వలన మంచి జరుగుద్ది. అట్లా చాలామంది చెప్పడం జరిగింది. దానిని ఉపయోగపడింది. టోటల్గా దత్తనామ స్మరణ చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈ 35 సంవత్సరాల్లో అనుకోకుండా ఇదే మొదటిసారి నేను దత్తమాల చేసుకోవడం జరిగింది. 41 రోజు మండలము, 21 రోజు అయితే అర్ధమండలం అనే భావంతో వేసుకున్నాను. ఈ అర్ధమండలానికి ముగించుదామని ఆలోచన. దత్తాత్రేయునికి మన గోమాత, 4 కుక్కలు, 3 శిరస్సులతో కలిగిన దత్త రూపం ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిపినాయి. ఈ పాదాల దగ్గర 4 కుక్కలను గోమాత ఉంటారు. అవి వేదాలుగా చెప్తారు. ఔదంబర చెట్టు అది బాగా ప్రీతి కలిగింది. మేడి చెట్టు, ఔదంబర చెట్టు, బొడ్డ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు లోకల్లో. అది సాక్షాత్తు దత్తాత్రేయుడిగా భావిస్తారు. ఎన్నో సంవత్సరాలు దత్తాత్రేయుడు ఆ చెట్టు కింద అభిషేకం చేసి తపస్సు చేశారు కాబట్టి సాక్షాత్తు దత్తాత్రేయుడు ఆ చెట్టు దగ్గరే ఉన్నారు అనేది ప్రజల యొక్క నమ్మిక. జై గురుదేవ దత్త. దత్తుని కేవలం దత్త అనే స్మరణ చేయటం వల్లనే ఎంతో పుణ్యం ఉంటుంది. జై గురుదేవ దత్త. సచ్చిదానంద స్వామీజీ
ఆంధ్ర కర్ణాటకలో ఎన్నో ఆశ్రమాలు, దత్తాశ్రమాలు పెట్టి ప్రచారం చేశారు. జై గురుదత్త, దత్తుడిని పూజిద్దాం, అంతా మంచి జరుగుతుంది. జై గురుదేవ దత్త.